హాయ్ బ్రో. హాయ్ అన్న. సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా, అందులో ఎవరిది కరెక్ట్ అంటారు, అమ్మాయిదా జానీ మాస్టర్? ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరిదే తెలవలేదు, ఒక న్యూస్ కూడా బయటకు రాలేదు. జానీ మాస్టర్ని కావాలని ఏదో ప్రతిపక్ష కుట్రలాగా అందరూ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీద్ది అంటే ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ కంప్లైంట్ ప్రకారంగానే చెప్తున్నాను, నేను వేరే రకంగా చెప్పట్లేదు. ఆ అమ్మాయి అయితే సెక్సువల్ అబ్యూజ్ అనే అజల్ట్ అని ఒక కేసు అయితే నమోదు చేసింది. ఓ 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది. చాలా క్లియర్గా సబ్మిట్ చేసింది. దాని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఉందేమో అని కూడా కోణంలో కూడా ఆలోచిస్తున్నారు పోలీసులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ రాసిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చెప్తున్నాను. ఆ అమ్మాయిని చాలాసార్లు ఏదో మైనారిటీ తీరకముందు కాడి నుంచి అత్యాచార ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. ఇప్పుడు మత మార్పిడి చేసి జరిపించి ముస్లిం మతంలో మారితేనే పెళ్లి చేసుకుంటాను నేను అని బెదిరించడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడంట. క్యారీ వ్యాన్లో ఒకసారి అయితే చాలా విచిత్రంగా ప్రవర్తించాడంట. చెప్పు తీసేసి అయ్యో వికృతి చేష్టలన్నీ చేశాడంట. అవన్నీ కూడా కంప్లైంట్లో క్లియర్గా రాసింది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒకటే మేజర్ ఏంటంటే మనం ఇస్లామిక్ మతాన్ని స్వీకరించి నన్ను పెళ్లి చేసుకో అనడం, అది ఒక జిహాదీగా దాన్ని ఎలిగేషన్స్ వస్తాయి అంతే కదా. దానికి కూడా ఇప్పుడు మన బీజేపీ నేత ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది, రాజాసింగ్ గారు కూడా దాని గురించి కూడా ఎంక్వైరీ చేయమంటున్నాడు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక నోటీస్ అయితే ఇచ్చాడు. ఇది అంతా పరిగణనలో తీసుకునే జానీ మాస్టర్ మీద ఇప్పుడైతే నోటీస్ చేస్తున్నారో ప్రతి కావాలని ఎవరైనా ఎన్కౌంటర్ చేపిస్తారంటారా? నేను అదే అనుకుంటున్నాను. ఒక విషయం, ఇప్పటిదాకా ఎప్పుడో మైనారిటీ తీరక ముందు నుంచి నేను అత్యాచారం చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఇక్కడ ఏదన్నా నీకు సౌలభ్యం ఉందా, ఎవరైనా నీ వెనకాలండి నడిపిస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచన. అందులోకి నువ్వు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇప్పుడు జనసేన పార్టీలో కీలక పాత్రలో ఉన్నాడు, అదే కార్యకర్తగా. వెంటనే ఈ న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో జనసేన పార్టీ అయితే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అయితే నోటీస్ ఇచ్చింది. చాలా సేఫ్ జోన్లో ఉందని చెప్పాలి. మరి ఈ రకంగా చూసుకుంటే వైసీపీ గ్యాంగ్ ఏమైనా మీ వెనకాల ఉండి నడిపిస్తుందా, ఆమె లేడీస్ వెనకాల ఉండి నడిపిస్తుందా అనేది డౌట్ కూడా ఉంది. అల్లు అర్జున్ కూడా నీకు నేను సపోర్ట్ చేస్తాను నా మూవీస్లో కొరియోగ్రఫీ ఇస్తానని. అవునవునవును. ఈ అల్లు అర్జున్ నీకు ఉన్న సంత సరిపోదా, మొన్నటిదాకా నిన్ను వేసుకున్నారు గట్టిగా, మళ్ళీ నిన్ను వేసుకుంటారు. చెప్తున్నా, నువ్వు ఇలాగే ప్రతి దాంట్లో ఇల్లు ఏలు పెట్టావంటే నీకు ఖచ్చితంగా నీ పుష్ప 2కి ఏలు పెట్టేస్తారు. కాబట్టి నువ్వు ఇలాంటి మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఓకే. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా, అందులో ఎవరిది కరెక్ట్ అంటారు, అమ్మాయిదా జానీ మాస్టర్? ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరిదే తెలవలేదు, ఒక న్యూస్ కూడా బయటకు రాలేదు. జానీ మాస్టర్ని కావాలని ఏదో ప్రతిపక్ష కుట్రలాగా అందరూ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీద్ది అంటే ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ కంప్లైంట్ ప్రకారంగానే చెప్తున్నాను, నేను వేరే రకంగా చెప్పట్లేదు. ఆ అమ్మాయి అయితే సెక్సువల్ అబ్యూజ్ అనే అజల్ట్ అని ఒక కేసు అయితే నమోదు చేసింది. ఓ 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది. చాలా క్లియర్గా సబ్మిట్ చేసింది. దాని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఉందేమో అని కూడా కోణంలో కూడా ఆలోచిస్తున్నారు పోలీసులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ రాసిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చెప్తున్నాను. ఆ అమ్మాయిని చాలాసార్లు ఏదో మైనారిటీ తీరకముందు కాడి నుంచి అత్యాచార ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. ఇప్పుడు మత మార్పిడి చేసి జరిపించి ముస్లిం మతంలో మారితేనే పెళ్లి చేసుకుంటాను నేను అని బెదిరించడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడంట. క్యారీ వ్యాన్లో ఒకసారి అయితే చాలా విచిత్రంగా ప్రవర్తించాడంట. చెప్పు తీసేసి అయ్యో వికృతి చేష్టలన్నీ చేశాడంట. అవన్నీ కూడా కంప్లైంట్లో క్లియర్గా రాసింది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒకటే మేజర్ ఏంటంటే మనం ఇస్లామిక్ మతాన్ని స్వీకరించి నన్ను పెళ్లి చేసుకో అనడం, అది ఒక జిహాదీగా దాన్ని ఎలిగేషన్స్ వస్తాయి అంతే కదా. దానికి కూడా ఇప్పుడు మన బీజేపీ నేత ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది, రాజాసింగ్ గారు కూడా దాని గురించి కూడా ఎంక్వైరీ చేయమంటున్నాడు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక నోటీస్ అయితే ఇచ్చాడు. ఇది అంతా పరిగణనలో తీసుకునే జానీ మాస్టర్ మీద ఇప్పుడైతే నోటీస్ చేస్తున్నారో ప్రతి కావాలని ఎవరైనా ఎన్కౌంటర్ చేపిస్తారంటారా? నేను అదే అనుకుంటున్నాను. ఒక విషయం, ఇప్పటిదాకా ఎప్పుడో మైనారిటీ తీరక ముందు నుంచి నేను అత్యాచారం చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఇక్కడ ఏదన్నా నీకు సౌలభ్యం ఉందా, ఎవరైనా నీ వెనకాలండి నడిపిస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచన. అందులోకి నువ్వు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇప్పుడు జనసేన పార్టీలో కీలక పాత్రలో ఉన్నాడు, అదే కార్యకర్తగా.
వెంటనే ఈ న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో జనసేన పార్టీ అయితే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అయితే నోటీస్ ఇచ్చింది. చాలా సేఫ్ జోన్లో ఉందని చెప్పాలి. మరి ఈ రకంగా చూసుకుంటే వైసీపీ గ్యాంగ్ ఏమైనా మీ వెనకాల ఉండి నడిపిస్తుందా, ఆమె లేడీస్ వెనకాల ఉండి నడిపిస్తుందా అనేది డౌట్ కూడా ఉంది. అల్లు అర్జున్ కూడా నీకు నేను సపోర్ట్ చేస్తాను నా మూవీస్లో కొరియోగ్రఫీ ఇస్తాననేసి అవునవునవును. ఈ అల్లు అర్జున్ నీకు ఉన్న సంత సరిపోదా? మొన్నటిదాకా నిన్ను వేసుకున్నారు గట్టిగా, మళ్ళీ నిన్ను వేసుకుంటారు. చెప్తున్నా, నువ్వు ఇలాగే ప్రతి దాంట్లో ఇల్లు ఏలు పెట్టావంటే నీకు ఖచ్చితంగా నీ పుష్ప 2కి ఏలు పెట్టేస్తారు. కాబట్టి నువ్వు ఇలాంటి మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఓకే.